తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం అనే పట్టణంలో 8వ తరగతి చదువుతున్న ఇందు, 5వ తరగతి చదువుతున్న లాస్య. స్కూల్ నుంచి వచ్చే సమయానికి స్కూల్ నుంచి వచ్చే సమయానికి తల్లి సూసైడ్ అటెంప్ట్ చేసి అపస్మారక స్థితిలో ఉండటం అయితే చూసింది. వెంటనే ఆ చిన్నపిల్ల గబగబా స్కూల్కి వెళ్ళి లాస్యాన్ని కూడా చెల్లిని కూడా తీసుకొని ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి అప్రమత్తమై వచ్చి తల్లిని అయితే కాపాడగలిగారండి. అంత చిన్న వయసులో పిల్లలు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వటం అనేది వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అంత చిన్న వయసులో అలా చేశారంటే. అది పక్కన పెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళు పక్కన ఇళ్లలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక్కసారి అయితే చూడండి. మానవత్వం దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల ఇళ్లలో నష్టం జరుగుతుందా కష్టం జరుగుతుందా అనేది ఒక్కసారి చూడండి. చూసి చుట్టుపక్కల వాళ్ళని కొంచెం పట్టించుకోవటానికి ప్రయత్నించండి. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ తల్లి విషయానికి వస్తే క్షణికావేలు ఆవేశాల కోసం వాళ్ళు భార్యాభర్తలు పోట్లాడుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచించిందా? పిల్లలు ఏమైపోతారు? ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అనాథలు అయిపోతారు కదా అని ఒక్కసారి ఆలోచించాలి కదా. ఎంత ఎదవ పని చేసిందండి. సూసైడ్ చేసుకోవటమే ఎదవ పని. ఒక్కసారి సూసైడ్ చేసుకొని ముందు ఆలోచించండి. ఒక 5 నిమిషాలు ముందు వెనక ఆలోచించండి. వెనకున్న చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఎలా బతుకుతారు అని ఆలోచించి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకోండి. అంతేకాని ఆయన సూసైడ్ చేసుకోవాలి అని ఆలోచన రావటమే తప్పు. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే ఎట్లయినా బతకొచ్చండి. ప్రపంచంలో మనం బతకకుండా అయితే ఉండలేము. దేన్నైనా సాధించవచ్చు, బతకొచ్చు. పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకోవటం చాలా నేరం.